నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను యశస్విని. ఇప్పుడున్న ప్రపంచంలో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి? వెయిట్ అనేది ఎక్కువైనా తక్కువైనా ఏదైనా ప్రాబ్లమే. తినే ఫుడ్ ని కూడా చాలా కంట్రోల్ చేసుకొని వాళ్ళు వాళ్ళ వెయిట్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు. అయితే మనం వినే ఉంటాం ఒబిసిటీ అన్నమాట. సో ఓవర్ వెయిట్ ఉంటే ఒబిసిటీ అని చెప్పి మనకు తెలిసి ఉంటుంది. కానీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో ఒబిసిటీని ఎలా తెలుస్తుంది? ఈ ఒబిసిటీ రావడానికి కారణాలు ఏంటి? హెరిడిటబుల్ వస్తుందా, లేదంటే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ లండన్ ఎండోక్రైన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటిషియన్ గాయత్రి గారు. మనకు ఒబిసిటీ గురించి ఉన్న డౌట్స్ అని తెలుసుకుందాం. నమస్తే గాయత్రి. నమస్తే అండి. అసలు ఈ ఒబిసిటీ అంటే ఏంటి? సో ఒబేసిటీ అనేది మనం జనరల్గా బిఎంఐని బేస్ చేసుకుని ఫిగర్ అవుట్ చేస్తాం. వాళ్ళు నార్మల్ వెయిటా, అండర్ వెయిటా, లేదంటే ఒబేసిటీ అనేసి. సో అసలు ఈ బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. మీరు ఈజీగా ఈ క్యాలిక్యులేషన్ గూగుల్లోకి కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఏజ్, హైట్ ఇన్ సెంటీమీటర్, వెయిట్ ఇన్ కేజీస్ ఎంటర్ చేశారు అంటే మీ బిఎంఐ రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఆ బిఎంఐ రేంజ్ లైక్ 80, 90, 20 అనేసి వస్తుంది కదా. ఈ ఒబేసిటీ వాళ్ళకి ఏంటి అంటే గ్రేటర్ దెన్ 30 వచ్చి, సో గ్రేటర్ దెన్ 30 వచ్చింది ఏది అకార్డింగ్ టు మీ ఏజ్, హైట్ అని బట్టి మీ వెయిట్ అనేది ఒబేసిటీ రేంజ్ లో ఉంది అంటే దాని ఉద్దేశం మీరు వెయిట్ బాగా తగ్గాలి, ఇమీడియట్ గా కూడా తగ్గాలి అనే ఉద్దేశం అనమాట. లేదు అంటే ఫ్యూచర్ లో చాలా క్రోనిక్ కండిషన్ కి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ వెరీ డేంజరస్ సైన్ అనమాట ఒబేసిటీ అనేది. సో మేక్ షూర్ మీ బిఎంఐ ఏ రేంజ్ లో ఉంది అనేసి ఇప్పుడే గూగుల్ కి వెళ్ళి బిఎంఐ క్యాలిక్యులేటర్ లో మీ హైట్, వెయిట్ ఎంటర్ చేసి కనుక్కోవచ్చు. మరి ఈ ఒబెసిటీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి మన బాడీలో? సో ఒబేసిటీలో జనరల్లీ జరిగేది ఏంటి, మీరు ఉండాల్సిన దానికన్నా వేస్ట్ హిప్ రేషియో, మీ పొట్ట చుట్టూ సెంట్రల్ ఒబేసిటీ అంటాం వచ్చి చాలా మందికి. సో ఇలాగా మనకి రకరకాల ఏరియాస్ లో ఫ్యాట్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు యూజువల్ గా బర్న్ చేయాల్సిన క్యాలరీస్ కన్నా కూడా వచ్చి ఒబేసిటీలో ఇంకా తక్కువ క్యాలరీస్ బర్న్ చేసి మీ బాడీ అనేది ఫ్యాట్ రిజర్వ్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పవర్ సేవింగ్ మోడ్ అని చెప్తాం కదా సమ్ టైమ్స్. సో తిన్న తిండి మొత్తం మీకు క్యాలరీ బర్నింగ్ అంటే మీరు ఎంత తింటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దగ్గర బ్యాలెన్స్ ఉంటేనే మీరు కరెక్ట్ గా తింటున్నారా లేదా అని చెప్తాము. అలా కాకుండా తినేదానికన్నా ఖర్చు పెట్టేది తక్కువ ఉంది అని అంటే దాని ఏంటంటే లో మెటబాలిజం అని చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు నేను తినే సపోజ్ యూజువల్ క్యాలరీస్ మాట్లాడుకున్నా 2000 క్యాలరీస్ డైట్ తింటున్నాను, కానీ నా బాడీ 1200, 1500 క్యాలరీస్ ఖర్చు పెడుతుంది అంటే లో మెటబాలిక్ రేట్. ఈ స్లో మెటబాలిజం అనేది మనకి ఒబేసిటీలో జరుగుతుంది అనమాట. ఎందుకు, బాడీ అనేది ఫ్యాట్ కన్జర్వేలో వెళ్తుంది కాబట్టి ఇన్ జనరల్ గా మనకి స్లో మెటబాలిజం అనేది ఫ్యూచర్ లో రకరకాల క్రోనిక్ కండిషన్ కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది అని అంటే మీ అంటే 2 హార్మోన్స్ అనమాట, లెప్టిన్, గ్రీలిన్ అనేవి 2 ఉంటాయి మనకి. ఈ రెండిట్లో ఇంబ్యాలెన్స్ అంటే జనరల్లీ ఏంటి, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, ఒక పాయింట్ దగ్గర ఇంకా ఆపు చాలు అనేది ఉండదు. రోజంతా ఎంతైనా అంటే యూజువల్ గా తినేదానికి ఒబేసిటీ మీరు చూసే పని అయితే ఎక్సెస్ గా తింటూ ఉంటారు అనమాట. ఎందుకు, దెర్ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏది, ఆగు చాలు అనే దగ్గర కానీ, లేదంటే ఆకలి వేయటం, పదే ఆకలి వేయటంలో కానీ, చిన్న ఫంక్షన్స్ ఇబ్బంది పడటం వల్ల ఏమవుతుందంటే ఈ ఒబేసిటీలో మేజర్ గా క్రోనిక్ కండిషన్స్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. సో గాయత్రి, మరి ఈ ఒబేసిటీ కారణంగా డిసీజ్ అని పరిగణించవచ్చు, అంటే చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో దీని కారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో అసలు జనరల్ గా ఒబేసిటీలో మనకి ఏం జరుగుతుంది అని అంటే యూజువల్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, లాంగ్ రన్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏంటి, మీరు తిన్న ఫుడ్ కి ఇన్సులిన్ సరిపడా ప్రొడ్యూస్ అయ్యి అది మీ బాడీ ఉపయోగించుకోవటం, కానీ ఉన్న ఇన్సులిన్ అంటే ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆల్రెడీ దాన్ని కూడా మీ బాడీ ప్రాపర్ యూటిలైజ్ చేసుకోకపోతే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. సో ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి అవ్వకపోవడం వేరు, అయింది ఉపయోగపడకపోవడం వేరు అనమాట. ఈ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది అంటే ఫ్యాట్ లేయర్ అనేది ఇలా పెరిగిపోవటం వల్ల మీ ఇన్సులిన్ కి అది వాడుకోవడానికి గ్యాప్, ఒక గోడలాగా అడ్డు గోడలా ఉంటుంది. మీరు ఎంతైతే బరువు తగ్గుతూ వస్తారో ఈ మధ్యలో గ్యాప్ అంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జనరల్ గా మీ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ వెయిట్ లాస్ లో చూస్తాము, ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది వెయిట్ గెయిన్ లో చూస్తాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి పీసీఓడీలకి, టైప్ 2 డయాబెటీస్ కి, ఫర్దర్ ఎన్నో కాంప్లికేషన్ కి దారితీస్తుంది.
గాయత్రి గారు, మరి ఈ ఒబిసిటీ రావడానికి కారణం తినే ఫుడ్ అంటారు, హెరిడిటరీ అంటారు, ఈ కాజ్ ఎలా ఉంటుంది? సో చాలా మంది అనుకుంటారు ఎక్సెస్ గా తింటే ఎక్సెస్ వెయిట్ పెరుగుతాం అనుకుంటారు. అదొక్కటే రీజన్ అయితే అవ్వదు. ఒబేసిటీకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ అది జెనెటిక్స్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఓవర్ ఈటింగ్ అవ్వచ్చు, చాలా సార్లు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవ్వచ్చు అనమాట. ఇందాక మీకు చెప్పినట్టుగానే బేసిక్ గా మన బాడీకి సిగ్నల్స్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నాకు ఒక ముళ్ళు మీద నేను కాలేస్తే నాకు నొప్పి అని తెలుస్తాను కదా, నేను గెట్ బ్యాక్ అవుతాను. అదే విధంగా నాకు ఒక సెన్సిటివిటీ అనేది ఉంది దాని మీద. అదే విధంగా ఫుడ్ తింటున్నప్పుడు ఇది చాలు, ఇంకా నేను సరిపోయిన పొట్టలో ఇంకా పట్టట్లేదని అన్న ఫీలింగ్ ఉంటేనే మీరు తింటం ఆపుతారు. లేదంటే పెట్టే కొద్దీ తింటూనే ఉంటారు. మన పొట్ట బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతూ వెళ్తుంది అనమాట స్లోలీ. ఇదేమీ సడన్ గా జరిగేది కాదు, ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సమ్ గ్రీలిన్ లెప్టిన్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుందంటే ఎంత పడితే అంత తింటూ ఉంటారు. ఒకటి హార్మోనల్ చేంజెస్, ఇంకొకటి హెరిడిటరీ. ఇలా రకరకాల కారణాల వల్ల కూడా, అంటే సపోజ్ మీరు తినేదానికి ఖర్చు చేసేదానికి కూడా సంబంధం లేకపోవడం. అంటే మీ బాడీ అంతా హెల్తీగానే ఉంది, మీరు కావాలని ఎక్కువ తింటున్నారు, ఏది ఫంక్షన్స్ అనేసి ఫ్రెండ్స్ మిమ్మల్ని పుష్ చేశారు అని తినడానికి. ఇలా ఎక్కువ తింటున్నప్పుడు కూడా ఏమవుతుంది, అవసరానికి మించి తిన్నప్పుడు ఒబేసిటీకి లీడ్ అవుతుంది. ఇట్స్ వెరీ బేసిక్ కాజెస్ అన్నమాట మనకి. సో వీటన్నిటిని మీరు ఎప్పుడైతే ఫోకస్డ్ గా ఉంటారో ఒబేసిటీ నుంచి కొంచెం మనం ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట తప్పించుకోవడానికి. ఈ ఒబేసిటీని మనం జెండర్ లాగా డిఫరెన్స్ చేయొచ్చు. అంటే మేల్ కి ఫీమేల్ కి ఎక్కువ ఎవరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్. ఇలా హార్మోనల్ చేంజెస్ అనగానే ఉమెన్స్ కి మనం ఎక్కువ చెప్తూ ఉంటాం కానీ, బట్ ఇప్పుడు బయట చూసే పని అయితే సెంట్రల్ ఒబేసిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎస్, ఆబ్వియస్లీ ఉమెన్స్ వల్నరబుల్ అని చెప్తాను, కానీ ఈ ఒబేసిటీ దగ్గర మాత్రం నేను ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళైతే హార్మోనల్ చేంజెస్ అని ఫిజికల్ యాక్టివిటీ లేక ఒబేసిటీకి వెళ్ళిపోతుంటే, మగవాళ్ళు బయట ఫంక్షన్స్ అనేసి సోషల్ లైఫ్ అనేసి ఎక్కువ తింటూ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉన్నారు అనమాట. సో డెఫినెట్లీ దీంట్లో ఎవరికి నేను డామినెంట్ అని చెప్పలేను. బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ వే. మీవంటే పోటీ పడి మరి ఒబేసిటీ స్టేజ్ లోకి వస్తున్నారు. అండ్ ఒబేసిటీ ఎంత డేంజరస్ అని అంటే, మీకు ఒక్క ఒబేసిటీ ఉంటే చాలు, మీకు మోకాలు నొప్పులు రావడానికి కానీ, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి కానీ, డయాబెటీస్ రావడానికి కానీ, రకరకాల కారణాలకి మేజర్ రూట్ కాజ్ అంటే మీకు ఒబేసిటీ అవుతుంది. మీరు రీసెంట్ డేస్ లో చూసుంటారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ తాగితే లివర్ చెడిపోతుందని చెప్తారు కానీ, ఎక్కువ తింటే మాత్రం లివర్ చెడిపోతుందని ఎవరు చెప్పరు. అదేమంటే ఎంత తింటే అంత బలం అనుకుంటారు. అవసరానికి మించిన ఆహారం కూడా మీకు మంచిది కాదు. అందుకే కదా చెప్తాము లైక్ మితంగా తినాలి, అమితంగా తినద్దు వచ్చేసరికి అనేసి. అందుకే క్లియర్ గా చెప్తున్నాను, ఎక్సెస్ ఈటింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ దెన్ ఎనీ అదర్ ఆల్కహాల్ చెప్పాలి అని అంటే. కాబట్టి ఈ ఒబేసిటీలో ఉన్నప్పుడు మీకు ఇందాక చెప్తున్నట్టుగానే ఫ్యూచర్ లో, అంటే ఒబేసిటీ అంటే ఏంటి, విజరల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ లో ఉన్న ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్లో మెటబాలిజం క్రియేట్ అనేది అయ్యి, మీరు ఇంత తక్కువ తింటున్నా కూడా సర్టైన్ టైం ఒబేసిటీలోకి వచ్చి మీరు కాన్షియస్ అయ్యేసరికి మీకు తక్కువ తిన్నా కానీ మీ బాడీ రెస్పాండ్ అవ్వదు. బై దట్ టైం ఆల్రెడీ లో మెటబాలిక్ రేట్కి వెళ్ళిపోయి ఉంటుంది మీ బాడీ. సో దానికి ఎక్స్ట్రా పుష్ అనేది ఇవ్వాలన్నమాట. అది మీ డాక్టర్స్, డైటీషియన్స్ తో కలిసి కూర్చుంటే వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు. ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, రాకుండా ఉండాలని జాగ్రత్త పడే వాళ్ళు కానీ, ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి? సో జనరల్ గా ఒబేసిటీ అన్నప్పుడు ఏంటి అంటే, క్యాలరీ డెఫిషియెంట్ అని అందరూ చెప్పడం అనేది వింటాం. ఇక్కడ నేను క్యాలరీ డెఫిషియెంట్ అంటాం కన్నా కూడా బ్యాలెన్స్ డైట్ అని నేను క్లియర్ గా చెప్తానండి. ఎందుకనంటే తక్కువ తినాలి అనేసి లేని డెఫిషియన్సీస్ కూడా తీసుకొచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో మీకు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు ఇందాక మనం ఒబేసిటీ అనుకున్నప్పుడు, ఈ ఒబేసిటీ అనేది ఎక్సెస్ ఈటింగ్ వల్ల వచ్చిందా, జెనెటిక్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీయా, గట్ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అంటే గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎఫెక్ట్ అయ్యి మెటబాలిక్ రేట్ స్లో డౌన్ అవటం వల్ల వచ్చిందా, ఇలా రూట్ కాజ్ ఫిగర్ అవుట్ చేయాలి. ఈ ఫిగర్ అవుట్ చేసి బేస్డ్ ఆన్ దట్ మీ డైట్ ని మనం కస్టమైజ్ చేస్తే గానీ మీకు అది ప్రాపర్ గా సూట్ అవ్వదు. కానీ ఇన్ జనరల్ గా బ్యాలెన్స్ డైట్ అంటే మనం ఏం చెప్తాము, రైస్ క్వాంటిటీ అనేది లిమిట్ గా ఉండాలి. బట్ అది ఒక్కటే లిమిట్ గా ఉంటే సరిపోతుందా, కాదు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, ప్రోటీన్ ఇంటేక్, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే, ఎవ్రీ మీల్ లో అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ప్రతి మీల్ లో ఒక ప్రోటీన్ సోర్స్. లైక్ ఉదయం అయ్యే పని అయితే, వెజిటేరియన్ కి అయ్యే పని అయితే మొలకలు కానీ శనగలు కానీ చెప్తాను. నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే ఎగ్ దోశ లాగా చెప్తాను. మధ్యాహ్నానికి వచ్చేసరికి పప్పు కూర,
చికెన్ తినవా చికెన్ తినొచ్చు. నైట్కి వచ్చేసరికి కూడా అదే విధంగా రాజ్మా కర్రీ ఉందా, పనీర్ కర్రీ ఉందా, మీల్ మేకర్స్ ఉన్నాయా, ఇలా ప్రతి మీల్లో మీరు ఒక ప్రోటీన్ సోర్స్ మీకు ఇష్టమైంది మీకు బాడీకి సూట్ అయ్యేది పెట్టుకుంటేనే, అంటే అది బ్యాలెన్స్డ్గా ఫైబర్ ప్రోటీన్ ఉండే విధంగా ఉంటేనే మీ ఒబేసిటీలో వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు నేను తక్కువ తగ్గించి తింటానని మొత్తానికి తగ్గించేసాను అంటే అన్నం తగ్గించేసాను, కూరలు తగ్గించేసాను, మొత్తానికి తగ్గించేసాను అంటే వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడతారు. ఎందుకంటే కంప్లీట్లీ అన్ని డెఫిషియెంట్ అవ్వకూడదు. క్యాలరీ డెఫిషియెంట్ అన్నప్పుడు అది ఏ క్యాలరీ డెఫిషియెంట్, కార్బ్స్ నుంచి వచ్చేది ఫ్యాట్స్ నుంచి వచ్చేది మాత్రమే డెఫిషియెంట్ అయితే చాలు. ప్రోటీన్స్ నుంచి వచ్చే క్యాలరీ డెఫిషియెంట్ మీకు అవసరం లేదు, ఫైబర్ నుంచి వచ్చే క్యాలరీ డెఫిషియెంట్ మీకు అవసరం లేదు. కాబట్టి ఆ రెండింటిని క్లియర్ గా మీరు ఫుల్ఫిల్డ్ గా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా చక్కగా బ్యాలెన్స్ డైట్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీతో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పుష్ అనేది ఇస్తారో బాడీకి, డెఫినెట్ గా ఎంత ఒబేసిటీ అయినా సరే మనకి ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్తో వెయిట్ లాస్ అనేది చేయొచ్చు. కానీ మీరు ఏదో వారంలో నెలలో క్రాష్ స్టేజ్ చేసేసి నేను 10-20 కేజీలు తగ్గుతానంటే తప్పండి. నెలకి హార్డ్లీ 4 కేజీలు హెల్దీ వెయిట్ లాస్ అంటారు. చాలా మంది అంటారు వాళ్ళు 10 కేజీలు తగ్గారు, వీళ్ళు 20 కేజీలు తగ్గారు. డెఫినెట్ గా మీ బాడీకి వెయిట్ తగ్గేటప్పుడు బాడీ స్ట్రింక్ అవ్వడానికైనా సరే, అంటే చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడానికైనా సరే మీ బాడీకి ఏంటి అంటే మినిమం మీ బాడీకి టైం కావాలి. వచ్చి 1 monthకి 4 kgs మాత్రమే చెప్తాను. ఇంకా తక్కువైనా పర్లేదు, లైక్ 1 kg అయినా పర్లేదు మంత్లీ. బట్ మీరు ఎంత స్లోగా తగ్గుతున్నారని కాదు, ఎంత సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఫర్దర్గా. ఇప్పుడు తగ్గిన బరువు, ఇప్పుడు నేను వారంలో 10 kg తగ్గానని ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో వీటిలో చెప్తూ ఉంటారు. ఆ తగ్గిన వెయిట్ ఎంతమంది తర్వాత మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ హెల్తీ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు ఎంత తగ్గారు, దాన్ని ఎంత మెయింటైన్ చేశారు ఫర్దర్గా అనేది మెయిన్ మా టాపిక్ అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని మీ డైట్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డ్యూరింగ్ ఒబేసిటీ అసలు ఈ ఫుడ్ ఐటమ్ లేదా అసలు ఇది దగ్గరికి రాకూడదు తినకూడదు ఏమన్నా ఉంటుందా? జనరల్లీ ఉంటుందండి. జనరల్గా ఇప్పుడు ఒబేసిటీలో మనకి ఇప్పుడు కాజెస్ చూసుకున్నాము, సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నాము. దీంట్లో ఏమి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే డయాబెటీస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాము వచ్చి, లేదంటే హార్ట్ స్ట్రోక్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాము. ఇంకా ఇవే కాకుండా చాలా మందికి ఏంటి అంటే గురక రావటం వచ్చి, లేదంటే స్లీప్ యాప్నియా అని కూడా చెప్తామన్నమాట జనరల్గా. దీంట్లో ఏమవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అవటం వల్ల జరుగుతుంది. సో ఫ్యాట్కి రిలేటెడ్ ఇంటేక్స్ ఏదైనా కానీ బేసిక్గా అంటే నూనెలో ముంచి లేపినవి, అది చక్కలు చక్రాలు పూరీలు గారెలు, బయట నుంచి అయితే పని అయితే పునుగు బజ్జీ బోండా ఇలాంటివన్నీ ఆపేయమని చెప్తాను. ఆయిల్ డిప్డ్ ఐటమ్స్ ఎక్కువగా మానేయమని చెప్తాను. అదేవిధంగా నాన్ డయాబెటిక్ అయినా సరే వెయిట్ లాస్ జర్నీలో షుగర్ కన్జంప్షన్ అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు మీకు షుగర్ ఎందుకు అంటే డైరెక్ట్ గా మీకు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లీడ్ అవుతుంది ఒబేసిటీ అనేది. నాన్ డయాబెటిక్ అయినా సరే ఈ షుగరీ క్రేవింగ్స్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ని కానీ ఎంత అవాయిడ్ చేస్తే మీ బాడీ అంత మెటబాలిజం అనేది షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎక్కువగా స్వీట్ సైడ్ వెళ్ళారనుకో బాడీ వెయిట్ గెయిన్ సైడ్ వెళ్తుంది. అదే మీరు కొంచెం చక్కగా పులుపు వగరు చేదు ఇలాంటి టేస్ట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, బాడీ డీటాక్స్ అవ్వడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి ఫ్యాట్ అండ్ షుగరీ ఫుడ్స్ ని ఎక్కువ అవాయిడ్ చేయమని చెప్తాను. మోస్ట్లీ ఇందా మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ని ఫాలో అవ్వమని చెప్తాను. మరి ఇప్పుడు ఈ ఒబేసిటీ అనేది క్యూర్ చేసుకోవడానికి రాకుండా ఉండడానికి ఓన్లీ డైట్ ఒక్కటే కాదా, ఆ డైట్ ఒక్కటే సొల్యూషన్, లేదంటే వేరే ఏమైనా చూసుకో తగ్గించుకోవచ్చా? తగ్గించవచ్చు మనం ఇప్పుడు. ఎలా అంటే బట్ ఇక్కడ ఎలా అంటే జనరల్లీ మీరు ఇప్పుడు డైట్ అనేది కంప్లీట్లీ మానేసి మిగిలిన తీసుకురావడం కుదరదు. డైట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట వచ్చి. బట్ ఎక్స్ట్రా పుష్ ఇవ్వడానికి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే వెయిట్ లాస్ కి ఇంజెక్షన్స్ సపోర్ట్ కానీ టాబ్లెట్ సపోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ సపోర్ట్ ఇవి తీసుకుంటూ డైట్ ని మెయింటైన్ చేయాలి తప్పించి నేను డైట్ ఒక్కటి చేయను మిగిలిన ఏమైనా చేస్తాను అంటే మీరు ఏం చేసినా కుదరదు అనమాట. ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను అంటే క్యాలరీ బర్నింగ్ కుదురుతుంది, కానీ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అనేది మీ డైట్ నుంచి వస్తుంది కదా వచ్చి జనరల్ గా. సో ఇప్పుడు న్యూట్రిషనల్ రిచ్ అనేది డైట్ మెయింటైన్ చేయకుండా నేను క్యాలరీస్ ఒకటి బర్న్ చేసుకున్నానంటే డెఫిషియెంట్ అవుతాం. అది డెఫినెట్లీ హెల్తీ వెయిట్ లాస్ అనిపించుకోదు వచ్చి. ఇంజెక్షన్ టాబ్లెట్ తీసుకుని డైట్ నేను ఏది చేయను దాని పడితే తగ్గించుకుంటూ వెళ్తుంది. ఏం తగ్గిస్తుంది, మీ మజిల్ ని తగ్గిస్తుందా ఫ్యాట్ ని తగ్గిస్తుందా కూడా తెలుసుకోవాలి కదా మనకి. డెఫినెట్ గా ఇప్పుడు డైట్ ప్లస్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఇవ్వాలా అనేసి మాత్రమే చూసుకోవాలన్నమాట. అందుకోసమనే
విజయవాడ వరకు జనరల్ గా రుగ్దా పౌష్టికాహార్ త్రూ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఫుడ్ సప్లై చేస్తున్నాం వచ్చి. ఎందుకని ఎవరైతే ఫుడ్ త్రూ మెయింటైన్ చేయలేకపోతున్నారు, అంటే ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు వచ్చి ఒక్కళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వలేరు అని అనుకునే పని అయితే వాళ్ళకి రుగ్దా పౌష్టికాహార్ ద్వారా హోమ్ డెలివరీకి కస్టమైజ్డ్ ఫుడ్ అనేది డెలివరీ చేయబడుతుంది. సో ఈ విధంగా డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ని కలిపి మనం జనరల్ గా ఒబేసిటీ ట్రీట్మెంట్ అని చెప్తాం అన్నమాట. ఓకే గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. Sure. సో చూసారు కదా ఒబిసిటీ అనేది ఎంత డేంజర్. సో దీని వల్ల వచ్చే కాజెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది రావడానికి కారణం ఏంటి అన్ని కూడా మనకి గాయత్రి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటి వీడియోస్ కోసం చూసినానండి న్యూ టీవీ తెలుగు.